పాత అమెరికా అధ్యక్షుడు బైడెను అతని వ్యవహార శైలి ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోపం వచ్చింది గానీ, ఫేస్ పరంగా చూస్తే మనిషి కొంచెం పెదరికంగా ఉంటాడు. ఈ ట్రంపు మనిషి ఇండియాకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచోడు అనుకున్నాం. మంచోడు అనుకోవడం ఏం కాదు. ఇండియాకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనం సమర్థించుకున్నాం. కానీ ఇండియాకి వ్యతిరేకమైనప్పుడు తిట్టుకుంటాం సహజంగా. ఇప్పుడు ఆ ఫేస్ పరంగా చూస్తే వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే బైడెన్ అందంగా ఉంటాడు. ఇదేదో పాండురోగం ఫేస్ లాగా ఉంటుంది ట్రంప్ది. వ్యక్తిగతంగా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే భారత్కు వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తున్నాడు కాబట్టి. అది ఒక ఎత్తు. ఇప్పుడు ట్రంప్ మొన్ననే ప్రపంచ శాంతి దూత అవార్డు నోబెల్ బహుమతి కావాలంటూ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు తీసిపోమన్నారు. దానికి కారణం ఏంటి? 7 యుద్ధాలను ఆపాను అన్నాడు. ఏ యుద్ధం ఆపాడు ఆయనకు కూడా తెలియట్లేదు. అందులో భాగంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాను అన్నాడు. ఇజ్రాయెల్ తాజాగా కూడా గాజాను ఆక్రమించుకుంటానే ఉంది. 24 గంటలు 79 మందిని కాల్చి చంపింది. టోటల్గా గాజాలో చచ్చిపోయిన వాళ్ళు 66,000 మంది అయ్యారు. గాజాలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా మృతి చెందిన వాళ్ళు 60,005. గాయపడ్డోళ్ళు 1,68,182. ఓవరాల్గా ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి ఒకే కుటుంబానికి చెందిన 9 మందితో సహా 79 మంది చనిపోయారు. అంటే ప్రతీకారం అనేది ఎట్టుంటుందో ఇజ్రాయెల్ చూపెడుతుంది. 1,200 మంది ఇజ్రాయేలీలు చచ్చిపోతే వాళ్ళు చంపింది 68,000 మందిని. అట్లుంటుంది ప్రతీకారం. పైగా ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లేస్ మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ బిల్డింగులతో సహా ఖాళీ చేయించి, ధ్వంసం చేసి, బూడిచ్చేసి ఆక్రమించుకుంటారు. ట్రంప్ ఏమో నేను ఆపానంటాడు, ఇక్కడేమో కొట్టుకుపోతూ ఉంటారు.